హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనం ఏ గురించి మాట్లాడినట్టయితే ప్రతి దాంట్లోకి వచ్చేసింది కదా. మన మొబైల్ ఫోన్లోకి వచ్చేసింది, ఏసీస్లోకి వచ్చేసింది, రిఫ్రిజిరేటర్స్, అంతేకాకుండా వాషింగ్ మిషన్స్లోకి వచ్చేసింది, దాంతో పాటే టెలివిజన్స్లోకి కూడా వచ్చేసింది. సో ఈ వీడియోలో మనం ఒక ఫ్యూచరిస్టిక్ టీవీని అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ చేయబోతున్నాం. అదే శాంసంగ్ ఓఎల్ఈడి టీవీ. మరి టీవీ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడదాం. దానికంటే ముందు మనం ఒకసారి టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి దీన్ని స్టీల్ని ఫటాఫట్ ఇట్లా బ్రేక్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే టీవీ యొక్క స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇట్ సైడ్ దీని పవర్ కార్డు ప్లస్ యూజర్ మాన్యువల్ రిమోట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోవైపు మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న ఈ స్టాండ్ని ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లోపటి గురించి మాట్లాడినట్టయితే చాలా స్లిమ్గా కనిపించే టీవీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి నేను దీన్ని బయటికి తీసి మొత్తం ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దీనిపైన ఒక స్టిక్కర్ వీల్ ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇదే బాక్స్లో ఇలా సోలార్ సెల్ రిమోట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దీనికి మనం ఎటువంటి బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ఇది ఎండతో ఛార్జ్ అయిపోద్ది, లేదా మన రూమ్లో ఉండే వెలుతురు ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఛార్జ్ అయిపోద్ది. మరి మీకు ఎండ లేదు, దీని బ్యాటరీ అయిపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు టైప్ సి యూజ్ చేసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. రిమోట్ పైన అన్ని రకాల బటన్స్ ఉన్నాయి. శాంసంగ్ టీవీ ప్లస్ అయినా, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, డిజ్నీ ప్లస్, ప్రైమ్ ఇవన్నీ ఓపెన్ చేసేసుకోవచ్చు. సో మరి ఒకసారి టీవీని అయితే బూట్ చేస్తాను నేను. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా అన్బాక్సింగ్. మరి మన బాక్స్ లోపటే దీనికి కావాల్సిన స్టాండ్ ప్లస్ పవర్ కార్డు, రిమోట్ ప్లస్ దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ అన్నీ ప్రొవైడ్ చేశారు. దాని ఆధారంగానే చాలా ఈజీగా అయితే నేను సెటప్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ టీవీని మనం బాక్స్లో నుంచి బయటికి తీసి సెటప్ చేసిన వెంటనే మీ నోట్ల నుంచి వచ్చే ఒక్క మాట దీని డిజైన్ చూసిన తర్వాత వావ్ అంటారు. ఎందుకంటే దీనిలో వీళ్ళు లేజర్ స్లిమ్ డిజైన్ యూజ్ చేసేసారు. S90D దీని మోడల్ నేమ్. నేను మీకు దీని సైడ్ నుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత స్లిమ్గా ఉందంటే అంత స్లిమ్గా ఉంది. మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, చాలా స్లిమ్గా ఉంది. ప్లస్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ఎక్సలెంట్ కనిపిస్తుంది. నేను టీవీని ఆన్ చేస్తాను, చూడండి. ఆన్ చేసిన తర్వాత మీకు అసలు మ్యాజిక్ అర్థమైపోద్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీవీ బూట్ అయింది. ఫ్రెండ్స్, ఈ టీవీని మీరు గమనించినట్టయితే దీనిలో మనకు బెజిల్లెస్ డిజైన్ చూడడానికి కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర శాంసంగ్ మొబైల్ ఉన్నట్టయితే చూడండి, సెటప్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. అక్కడ ఆటోమేటిక్ మనకు డిటెక్ట్ చేసేస్తుంది. టీవీ సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయచ్చు చాలా ఈజీగా. ఫ్రెండ్, మొత్తం టీవీ ఆన్ అయిపోయిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చాలా బ్రైట్గా, తర్వాత కాంట్రాస్ట్ రేషియో అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ప్రతిదీ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ టీవీలో మనకు స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది చూసారా. దీనిలో కనుక మనం వెళ్ళినట్టయితే మీ దగ్గర ఉండే దాదాపు శాంసంగ్ డివైస్ ఉంటాయి చూసారా. అది మీ ఏసీ అయినా కానివ్వండి, లేకపోతే రిఫ్రిజిరేటర్ అయినా కానివ్వండి, లేకపోతే వేరే ఏ ట్యాక్స్ అయినా కానివ్వండి, వాటర్ బడ్స్ అయినా కానివ్వండి, వీటన్నిటి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే కంట్రోల్ చేయవచ్చు అన్నట్టు చాలా వాటిని. ప్రజెంట్ ఇక్కడ దగ్గర రూమ్ ఎయిర్ కండిషనర్ ఉంది. దీన్నే నేను ఇక్కడ నుంచే టీవీ నుంచి ఆన్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ నాకు ఆన్ చేశాను, దాని తర్వాత ఆఫ్ కూడా చేయగలిగాను. సో మొత్తానికి మీ హోమ్ని మీరు ఒక స్మార్ట్ హోమ్ లాగా మార్చడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ థింగ్స్ యాప్స్ నుంచి అయితే చేయొచ్చు. ప్లస్ ఇక మనకు అన్ని రకాల యాప్స్ అనేవి డైరెక్ట్ ఇక్కడ నుంచే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే ఇక్కడ సైడ్కి మనకు కనెక్టెడ్ డివైసెస్ ఉన్నాయి. అంటే మనం కనెక్ట్ చేసుకున్న పెన్ డ్రైవ్స్ అయినా కానివ్వండి, క్యామ్స్ అయినా కానివ్వండి, వాటన్నిటిని మనము ఇక్కడ నుంచే ఆపరేట్ చేసేయచ్చు. సో ఇందులో మనకు బిల్ట్ ఇన్ IoT హబ్ ఉంది విత్ ఎనర్జీ మోడ్. సో ఇక్కడ మన ఎనర్జీ కన్సంప్షన్ మొత్తాన్ని ఇది కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. అంటే ఇది మానిటర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. సో ఎనర్జీ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫర్ట్లెస్లీ మేనేజ్ చేస్తా అన్నట్టు. ఇక నెక్స్ట్ నాకు ఈ టీవీలో నచ్చింది ఏంటి అంటే శాంసంగ్ టీవీ ప్లస్. సో ఈ శాంసంగ్ టీవీ ప్లస్ గురించి మనం మాట్లాడినట్టయితే చూడండి, మనకు ఎటువంటి OTT యాప్స్ లేకపోయినా సరే మనం టీవీ కొనుక్కున్న వెంటనే మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ని ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండానే ఫ్రీగా చూసేయచ్చు అన్నట్టు. సో అది మీరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిందా, లేకపోతే న్యూస్కి సంబంధించిందా, హిందీ న్యూస్ ఛానల్స్ చూస్తారనుకుంటారా, మీరు ఏం చూస్తారనుకున్నా సరే ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండానే మనం ఫ్రీగా చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు యోగా లవర్స్ అయితే దీనిలో మనకు స్మార్ట్ యోగా కోసం యోగిఫై అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఈ యోగిఫై యాప్ని మనం ఓపెన్ చేసినట్టయితే మనకు యోగా ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాంతోపాటే ఇక్కడ మనకు ఒక సోల్ మ్యాట్ కూడా దొరుకుద్ది. సో మరి ఆ సోల్ మ్యాట్ కనుక మనం పర్చేస్ చేసినట్టయితే
ఆ యోగా మ్యాట్ మీద మనం వేసే ఆసనాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మనకు టీవీలో ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇలా మనం స్మార్ట్ యోగా అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ టీవీ యొక్క ఇంటర్ఫేస్ మీరు చూసినట్టయితే ప్రతిదీ చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు తెలుగు మూవీస్ కావాలా, ఇంగ్లీష్ మూవీస్ కావాలా, కన్నడ మూవీస్ కావాలా, దాన్ని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ప్లస్ కామెడీకి సంబంధించింది మీరు కావాలా, అలా కాకుండా మీరు ఒక యాక్టర్కి సంబంధించిన మూవీస్ కావాలన్నా సరే చూడండి, ఇక్కడ మనం చాలా ఈజీగా చాలా స్మార్ట్గా అయితే ప్రతిదాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టీవీలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి తెలుసా, మన ఇంట్లో గేమింగ్ కన్సోల్ లేకపోయినా సరే మనం ఈజీగా దీనిలో గేమింగ్ చేసుకోవచ్చు. పెద్ద స్క్రీన్లో గేమింగ్ చేసిన అనుభూతి అయితే ఇక్కడ కనిపిస్తుంది గేమింగ్ కన్సోల్ లేకుండానే. నెక్స్ట్ ఈ టీవీ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే టీవీ కీ క్లౌడ్ ఇండస్ట్రీ ఫస్ట్ ఇన్నోవేషన్ అని చెప్పేసుకోవచ్చు. అంటే మనం కేబుల్ టీవీ ఏదైతే ఉంటుందో వితౌట్ సెటప్ బాక్స్ దీనిలో చూడొచ్చు. సో మనకు సెటప్ బాక్స్ పెట్టుకోవడం, దాని కేబుల్ కనెక్ట్ చేయడం ఇవన్నీ అవసరం లేకుండా సింగిల్ రిమోట్ ఆపరేషన్ తోటి మనం ఇలా చూడొచ్చు దీనిలో. ఫ్రెండ్స్, ఇక్కడ టీవీకి కోసం శాంసంగ్ వాళ్ళు GTPL వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అయ్యారు ప్రజెంట్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మనం వేరే వాటి పార్ట్నర్షిప్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే రియల్ అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు ఈ OLED టీవీలో. ఇక్కడ మనకు NQ4A Gen 2 ప్రాసెసర్ని ఇచ్చిన కారణంగా మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి ఈ NQ4A Generation 2 ప్రాసెసర్ అనేది మనకు న్యూ QLEDs ఉంటాయి చూసారా, దాంట్లో యూజ్ చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు అదే మనకు శాంసంగ్ OLEDస్లో కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో మరి ప్రాసెసర్ కారణంగా మనకు రియల్ డెప్త్ ఎన్హాన్సర్, OLED HDR Pro లాంటి పిక్చర్ క్వాలిటీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇది 20A న్యూరల్ నెట్వర్క్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది అన్నట్టు. NPU స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే 4x ఫాస్టర్ ఉంటుంది మనకు దీని ముందటి జనరేషన్ అంటే NQ4 Generation 1తో పోల్చుకున్నట్టయితే. నెక్స్ట్ నాకు ఈ టీవీలో సూపర్ కనిపించింది 4K అప్స్కేలింగ్. సో ఫ్రెండ్స్, ఈ 4K అప్స్కేలింగ్ ఎప్పుడు పనిచేస్తానంటే ఇప్పుడు ఓకే మనకు కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి 4Kలో రావచ్చు, కాకపోతే మనకు చాలా మటుకు టీవీ ఛానల్స్ అయినా లేకపోతే ఇప్పుడు మీరు సెటప్ బాక్స్లో అయినా సరే అవన్నీ దాదాపుగా ఫుల్ హెచ్డీలోనే చూపిస్తూ ఉంటాయి. అంటే దానిలో మనం 4K చూడడానికి ఇంకా చాలా మటుకు ఆప్షన్స్ లేవు, అంటే మనకు అంత కంటెంట్ లేదు. కాకపోతే ఈ టీవీలో మనకు 4K అప్స్కేలింగ్ కారణంగా మన దగ్గర ఉండే 1080p వీడియోస్ అయినా కానివ్వండి లేకపోతే మీరు సెటప్ బాక్స్లో చూసే కంటెంట్ అయినా కానివ్వండి దాన్ని అప్స్కేల్ చేసి 4Kలో చూపిస్తుంది. సో దాని కారణంగా ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ క్లారిటీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్పారలల్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఏ మూవీ చూసినా సరే ఒకవేళ మీకు అది తక్కువ క్వాలిటీలో ఉన్నప్పుడు మనకు అది 4K అప్స్కేలింగ్ చేసిన కారణంగా క్రిస్టల్ క్లియర్ విజువల్స్ మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేసి మరి కాకపోతే ఈ టీవీలో చూసుకున్నట్టయితే మాత్రం పిక్చర్ క్లారిటీ అనేది వేరే లెవెల్లో ఉందని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ టీవీలో మనకు కస్టమైజేషన్ మోడ్, 100% కలర్ వాల్యూమ్, ఫాంటోన్, సో ఇవన్నిటి కారణంగా ప్లస్ రియల్ డెప్త్ ఎన్హాన్సర్ ఉంటుంది. సో దాని కారణంగా ఇక్కడ మీరు పిక్చర్ చూసారా, ల్యాండ్స్కేప్ చూసారా ఎంత క్లారిటీగా కనిపించేస్తున్నాయి. దానికి ఇప్పుడు మనకు ఆ ఎలిఫెంట్కి మధ్యలో డెప్త్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు OLED HDR ప్లస్ కూడా ఉన్న కారణంగా మనకు HDR కంటెంట్ ఏదైతే ఉంటుందో నెవర్ బిఫోర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తుంటాయి, స్టన్నింగ్ హైలైట్స్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో దీనిలో మనం చూసే ఎవ్రీ డీటెయిల్ అనేది బ్రెత్ టేకింగ్గా క్లారిటీగా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ రేషియో అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఐ కంఫర్ట్ మోడ్. దీని కారణంగా ఏం జరుగుద్ది అని అంటే మరి మనకు దీని బ్రైట్నెస్ అనేది ఇంత ఎక్కువ ఉంది, కాంట్రాస్ట్ రేషియో అనేది ఇంత ఎక్కువ ఉంది, పిక్చర్ అనేది ఇంత చాలా సూపర్గా కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మనం చాలా ఎక్కువ టైం వరకు టీవీ చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దాని కారణంగా వీళ్ళు ఐ కంఫర్ట్ మోడ్ ఇచ్చారు. సో అదేం చేస్తా అంటే ఆటోమేటిక్లీ స్క్రీన్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసేస్తుంది. అంటే మీ ఇంట్లో ఉండే లైట్స్ ఆధారంగా సన్సెట్, సన్ రైజ్ ఆధారంగా మనకు ఎంత బ్రైట్నెస్ అయితే కావాలో అంత బ్రైట్నెస్ని మాత్రమే ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు నైట్ టైంలో చూసేటప్పుడు మీకు కంఫర్ట్ మోడ్ ఎనేబుల్డ్ అయిపోద్ది. ప్లస్ ఇక్కడ దీనిలో నుంచి వచ్చే బ్లూ లైట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రెడ్యూస్ చేసేస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు ఇమేజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం వార్మర్గా చూపిస్తూ ఉంటుంది. అంటే మీ కండిషన్స్ ఆధారంగా క్లిస్టర్ క్లియర్ ఇమేజెస్ని చూపిస్తాయి అన్నట్టు, కళ్ళకు ఇబ్బంది కలగకుండా. నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు అల్ట్రా స్లిమ్ ప్యానల్ ఇచ్చినప్పటికీ కూడా మీరు సౌండ్ ఇక్కడ నేను ప్లే చేసి వినిపిస్తాను చూడండి, పవర్ఫుల్ సౌండ్ వస్తుంది అన్నట్టు. సో ఇందులో మనకు ఎంబెడెడ్ మల్టిపుల్ ఛానల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేసిన కారణంగా ఇప్పుడు మనకు టాప్ స్పీకర్ ఛానల్ అయినా కానివ్వండి లేకపోతే సౌండ్ చూసినట్టయితే మీకు అన్ని వైపుల నుంచి చాలా ప్రాపర్గా వినిపించేస్తుంది. సో మరి మీకు సౌండ్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. అయినా కూడా ఇప్పుడు మనము ఇటువంటి టీవీస్ని వాడుతున్నామంటే సౌండ్ బార్ పెట్టుకున్నాం అనుకోండి, దాని
క్లారిటీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. ఓవరాల్ ఇప్పుడు మీరు డైరెక్ట్ ఎటువంటి సౌండ్ బార్ లేకున్నా సరే దీనిలో సౌండ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. దీనిలో మనకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది, అంటే మల్టీ డైమెన్షనల్ సౌండ్ అనేది వస్తున్నట్టు మల్టీ డైరెక్షనల్ స్పీకర్స్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ అనేది టాప్ నుంచి బాటమ్ నుంచి అన్ని వైపుల నుంచి మనకు స్క్రీన్కి నలువైపుల నుంచి వినిపించిన కారణంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ దీనిలో మనకు యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ ప్రో అని లాంటి ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు కొన్ని మూవీస్లో డైలాగ్స్ వస్తూ ఉంటాయి. డైలాగ్స్ వచ్చినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, కాబట్టి మనం ఆ డైలాగ్ని ప్రాపర్గా వినలేకపోతాం కదా. కాకపోతే దీంట్లో ఉన్న ఈ టెక్నాలజీ కారణంగా ఇది ఏం చేస్తానండి, సో ఆ వాయిస్ అనేది లేకపోతే డైలాగ్స్ అనేవి మనకు ప్రాపర్గా వినిపించడానికి ఈ అనేది దానంతట అదే సెటప్ చేసుకొని చాలా మంచి వాయిస్ అవుట్పుట్ని ఇస్తారు అన్నట్టు. దాని కారణంగా మన సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగా వినిపిస్తుంది. నెక్స్ట్ ఈ టీవీలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఇంట్లో టీవీ చూస్తున్నాం, టీవీ చూసేటప్పుడు మీ ఇంట్లో మిక్సీనో లేకపోతే మీ ఇంట్లో చిన్నపిల్ల వాళ్ళు ఏదో ఒక సౌండ్ చేస్తున్నారు అనుకోండి, సో అటువంటిప్పుడు మనము వాల్యూమ్ పెంచుకుంటాం కదా. కాకపోతే ఈ టీవీ ఏం చేస్తారంటే దీనిలో ఉన్న ఫీచర్ కారణంగా సౌండ్ దానంతట అదే పెంచేస్తుంది. సో ఈ ఫీచర్ కూడా నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ప్లస్ ఆ వాల్యూమ్ ఆగిపోయిన వెంటనే, అంటే వాళ్ళు మిక్సీ ఆఫ్ చేసిన వెంటనే లేకపోతే ఆ సౌండ్ అనేది ఆగిపోయిన వెంటనే మళ్ళీ నార్మల్ సౌండ్కి వచ్చేస్తా అన్నట్టు. సో ఈ ఫీచర్ కూడా నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ డైలాగ్స్ మాట్లాడేటప్పుడు ఆ డైలాగ్స్ అనేవి ప్రాపర్గా వినిపించడానికి వీళ్ళు ఇచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు చాలా సూపర్గా అనిపించింది. అంతేకాకుండా దీనిలో మన ఆడియో ఎక్స్పీరియన్స్ బాగుండడానికి ఓటీఎస్ లాంటి ఫీచర్తో పాటు క్యూ సింఫనీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం దీంతో సౌండ్ బార్ తోటి దీన్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, హోమ్ థియేటర్ తోటి దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ సౌండ్ అనేది మనకు సౌండ్ బార్ నుంచి ప్లస్ టీవీ నుంచి వచ్చే విధంగా ఇది పనిచేస్తున్నట్టు. జనరల్గా మనకు ఈ క్యూ సింఫనీ ఫీచర్ లేకపోతే టీవీలో నుంచి వచ్చే సౌండ్ టీవీలో వస్తుంది, సౌండ్ బార్లో నుంచి వచ్చే సౌండ్ బార్లో వస్తుంది. కాకపోతే ఇవి రెండిట్లో నుంచి సేమ్ సౌండ్ వచ్చిన కారణంగా మనకు ఆ సౌండ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇలా మనకు సౌండ్ అనేది టీవీ నుంచి సౌండ్ బార్ నుంచి రెండిట్లో నుంచి రావాలి అని అంటే శాంసంగ్ సంబంధించిన క్యూ సిరీస్ సౌండ్ బార్ని అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్న ప్రతి డివైస్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది టీవీ అయినా కానివ్వండి, ఏసీలు అయినా కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ అయినా కానివ్వండి. అందుకే శాంసంగ్ టీవీస్లలో మనకు నాక్ సెక్యూరిటీ చూడడానికి కనిపిస్తుంది. సో ఈ నాక్ సెక్యూరిటీ అనేది మన టీవీ చాలా సేఫ్ ఉండడానికి ఉపయోగపడుద్ది. సో ఫ్రెండ్స్ చూసారు కదా శాంసంగ్ సంబంధించిన OLED S90Dకి సంబంధించిన ఫీచర్స్ చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఒక ప్రీమియం టీవీలో ఏమేమైతే ఫీచర్స్ కావాలో అటువంటి అన్ని రకాల ఫీచర్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్లీ మీరు డిస్ప్లే చూసినా, సౌండ్ చూసుకున్నా, లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన ఫీచర్స్ చూసుకున్నా అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మరి మీకు ఈ టీవీకి సంబంధించిన ఫీచర్స్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మీ ఇంట్లో ఒక ప్రీమియం టీవీ కావాలి, సౌండ్ క్వాలిటీ అనేది, పిక్చర్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉండాలి అనుకుంటూ ఉంటారు సరే, సో వాళ్ళకైతే టీవీ అనేది చాలా బాగా నచ్చుద్ది. మరి మీకు టీవీలో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.